హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఇది నిజంగా 24/7 న్యూస్ నిరంతరంగా సమాచారాలు అందిస్తుంటుంది. ఈ ఛానల్ ఆధ్యాత్మికమైన విషయాలు, ప్రాపంచిక విషయాలు, వార్తలు, విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను నిరంతరం మీకోసం విశ్లేషాత్మకంగా కథనాలు, ఇంటర్వ్యూలు అన్నిటి కూడా ప్రసారం చేస్తుంది. మీరు 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ట్రస్ట్ అయిన, నిజమైన, నిబద్ధత కలిగినటువంటి విషయాలను అందించే ఏకైక ఛానల్ 24/7 న్యూస్ టీవీ కొలుగురి. సో వెల్కమ్ టు టుడే న్యూస్ అనాలసిస్. మనం చాలామంది చాలా న్యూస్ మార్నింగ్లని న్యూస్ స్కాన్లని చేస్తున్నారు. అవి యథాతథంగా ఎక్కువ శాతం ఆ వార్తల్లో ఉన్నదాన్ని చదవడం వరకే పరిమితం. మనందరూ తెలిసిందే, ఛానల్కో తీరు, పేపర్కో తీరు కథనాలు, ఎవరి కులపత్రికలు, ఎవరి పార్టీ పత్రికలు, వాళ్లకు స్పాన్సర్ పత్రికలు లేదా ఛానల్స్ వాళ్ళ వార్తలనే ప్రసారం చేస్తూ ఉంటాయి. కానీ దాంట్లో నిజమైనటువంటి వార్త ఏది, దాంట్లో ప్రజలకు పనికొచ్చే కోణం ఎంతవరకు ఉంది, నిజాలెన్ని, అబద్ధాలెన్ని, ఆ వార్త వెనుక నిగూఢ అర్థాలెన్ని, ఇవన్నీ ఎవరు చెప్పాలి, మరి ఎవరు విశ్లేషించి చెప్పాలి? అందుకే మీకోసం మేము బాధ్యత తీసుకున్నాం. నేను తీసుకున్నాను యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా, రాజకీయ విశ్లేషకుగా, ఒక జర్నలిస్ట్గా ఆ వార్తను విశ్లేషణ చేసి వడబోసి మీకు నికార్సైన వార్త మీకు అవసరమొచ్చే కోణంలో నిజాల నిగ్గు తెలుస్తూ విశ్లేషణాత్మకంగా మీకు అందించే ఈ ప్రోగ్రామే న్యూస్ అనాలసిస్. ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం న్యూస్ అనాలిసిసే కాదు, ఇది న్యూస్ పోస్ట్ మార్టం కూడా. అంటే మనం చూసే వార్త, మనం చదివే వార్తల్లో నిజాలెంత, దాని వెనక నిగూఢ అర్థాలేంటిది, చిదంబర రహస్యాలు ఏంటిది, అవి నిజంగా వార్తైనా లేదా కుకింగ్ స్టోరీసా, ఇవన్నీ నిగ్గు తెలిచే ప్రోగ్రాం ఖచ్చితంగా చూస్తూనే నుండి. ఏకైక ఛానల్, ఏకైక ప్రోగ్రాం తెలుగు వారి కోసం, తెలుగు వార్తల్లో ఉన్నటువంటి, జాతీయ వార్తల్లో ఉన్నటువంటి నిజాలను నిగ్గు తెలిసే ప్రోగ్రాం న్యూస్ అనాలసిస్. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు లైవ్ ప్రోగ్రాం మీరు చూస్తుండండి. చూస్తూ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఇకపోతే ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం. న్యూస్ అనాలసిస్ ఇది కేవలం న్యూస్ విశ్లేషణ ఒక్కటే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా. సరే, ఈరోజు ప్రధాన పత్రికల్లోనూ ఒక విషయం ఏంటంటే, మనం చెప్పే ప్రోగ్రాంలో ప్రధాన పత్రికలు వచ్చేటువంటి అంశాలు, ముఖ్యమైన అంశాలు, రెండవది మనం చూసినట్టు ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో వచ్చిన ప్రసారమైన వార్తలు, మూడవది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి అంశాల్లో, ప్రచారం అవుతున్న అంశాల్లో నిజాలు ఎంతవరకు నిగ్గు తెలిసి. ఎందుకు చెప్తున్నాను సోషల్ మీడియాగా తీసుకోవడం, ఎంతో ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు పరిమితం అయిపోయి వాళ్ళు అసలైన వార్తల్ని, ప్రజలకు పనికొచ్చే వార్తని దాచిపెడుతున్నారు, అనగబెడుతున్నారు. అట్లాంటి వార్తలని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, ప్రజలు చర్చించుకుంటుంటారు. ఆయన మెయిన్ స్ట్రీమ్లో కనిపించదు. ఒరిజినల్ వార్త యొక్క కోణం ఏంటో, ఒరిజినల్ వార్త ఏంటో మనం సోషల్ మీడియా చూస్తున్నాం. కాబట్టి అందులోంచి వార్తలు ఎంతవరకు నిగ్గు తెలుస్తాయో, ఎంతవరకు వాస్తవాలు తెలుసుకోవడం ఉద్దేశం కోసం సోషల్ మీడియా వార్తలను కూడా మనకు పనికొచ్చే వార్తల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయో కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రప్రదంగా కేవలం కొలుగురి 24/7 ఛానల్ మాత్రమే చేస్తున్నటువంటి విధానం. ఇకపోతే ఈనాటి వార్తల్లో అంశాలు ఫస్ట్ వార్తాపత్రికలు చూసి ఆ తర్వాత మిగతా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది. ఇంకొకటి, ఈరోజు పరిశోధాత్మక కథనం దేశాన్ని ముంచిన ఆంధ్రోడు అనేటువంటి అంశం మీద ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక కథనం చూపించబోతున్నాను. పరిశోధాత్మకంగా మరి దేశాన్నే ఇంత మోసం చేసినటువంటి ఆ ఆంధ్ర పెట్టుబడిదారుడు ఎవరు, దేశాన్ని అతలాకులం చేశాడు. ఇతనే తెలంగాణను కూడా కేసీఆర్ పాలనలో కేసీఆర్ని కూడా అప్రతిష్టపర చేసినటువంటి పెట్టుబడిదారుడు, పిల్లల భవిష్యత్తును ఆగం చేసినటువంటి నికృష్ట అవినీతిపరుడు అయినటువంటి ఆ సంస్థ ఏది, ఎవరైనా దేశాన్నే ముంచి భవిష్యత్తుని ముంచినటువంటి ఆ ఆంధ్ర వ్యక్తి ఎవరు, పెట్టుబడిదారులు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా. చూస్తుండే చివరిలో ఆ కథనం ఉంటుంది. నమస్తే తెలంగాణ పత్రిక. సీఎం డీకేకు ఎదురు దెబ్బ, సన్నిహితుడు రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా, శాఖ కేటాయింపులో అసంతృప్తి, మంత్రి మునియప్ప కూడా అలక, కర్ణాటక కాంగ్రెస్లో గడబిడ. ఇక
ఇక చూడండి, కర్ణాటకీయం కర్ణాటకీయం కాంగ్రెసీయం ఎలా ఉందో, కాంగ్రెస్ అంటేనే మనందరికీ తెలిసిందే. అది ఎంత స్వేచ్ఛ అంటే తనకు తాను పొడుచుకునేటువంటి, తనకు తాను జుట్టు పీక్కునేటువంటి, తనకు తాను అన్యాయం చేసుకునేటువంటి, తనకు తాను దండించుకునేటువంటి అంత స్వేచ్ఛ ఉంటుంది ఆ పార్టీలో. దాన్ని మనం మామూలు భాషలో పిచ్చోడు, సైకోలు అని అంటుంటాం. కానీ వాళ్ళు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అర్థమైన పేరు పెట్టుకొని వాళ్ళే ఒకరినొకరు పడేసుకోవడం. నిన్నగాక మొన్ననే కదా, ఇది నా వర్గం, వీళ్ళంతా నా మద్దతుదారులు అని చెప్పేసి శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, సిద్ధిరామయ్యకు టోపీ పెట్టి. మరి ఆయన 24 గంటలు సరిగ్గా గడవక ముందుకే ఈయన గడబిడ స్టార్ట్ చేశాడు. నాకు పనికిరాని శాఖ ఇస్తావా, నేను ఎలా కనపడుతున్నాను అనే ధోరణిలో పాపం రామలింగారెడ్డి గారు రాజీనామా చేశారు. ఇలా ఉంది. ఈ వార్తలు ప్రకంపనలు జరుగుతున్నప్పుడల్లా తెలంగాణలో గాంధీ భవన్లో ఇవే తాలూకు ప్రకంపనలు అక్కడ పుట్టి అక్కడ అలజడి సృష్టిస్తూ ఉన్నాయి. కానీ అవి బయటికి రాకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు కొందరు. ఇకపోతే నిన్న మహబూబ్ నగర్లో మరి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి విషయాలు కూడా ఏమో చెప్పుకొచ్చాడు. దక్షిణ తెలంగాణకు కాంగ్రెసు ఉరి. మరి అంతే కదా, దక్షిణ తెలంగాణ పాలమూరు ముద్దుబిడ్డలు. పాలమూరు అంటే మనకు తెలిసిందే, మహబూబ్ నగర్ పల్లెన పల్లేరు కాసే చితులమైనటువంటి కమ్మరి చక్రాలు, రైతు బరిసెలు, రైతు నాగళ్ళు, ఇంటి ముందల చెదలు పట్టిపోయిన వైనాలు, ఇంటింటికి తాళము శిథిలమై, వర్షానికి ఎండకు శిథిలమైనటువంటి కప్పులు, ఆ ఊరికి వెళ్ళాలంటే శ్మశాన బీభత్సాలు, అవన్నీ కూడా మళ్ళీ అప్పుడో ఇప్పుడో దసరాను పండగ వచ్చిందంటే వలసల నుంచి, బొంబాయి నుంచి, సూరత్ నుంచి వచ్చిన తర్వాతనే ఆ గ్రామంలో 4 వ్యక్తులు కనిపిస్తేవారు. అసలు పండగలకు కూడా రావడం మానేశారు. అట్లాంటి పాలమూరు బతుకు చిత్రం అగమైనటువంటి పాలమూరులో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా సస్యశ్యామలమైపోతుందో, పాలమూరు జిల్లా కూడా వరి పంటలో ఎందుకు ముందుకెళ్ళిందో కూడా మనం అన్నీ చూసాం. అట్లాంటిది ఈ పాలమూరు రంగారెడ్డికి చంద్రబాబు ఎన్ఓసి ఇస్తాడని కేంద్ర ప్రభుత్వం వింత ప్రతిపాదన. ఇకపోతే ఇక్కడ ఒక ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు ఆంధ్రాకు లిటిగేషన్ వచ్చింది. మరి ఈ లిటిగేషన్లో మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేలా పనిచేస్తాడా, తెలంగాణకు ఉపయోగపడేలా పనిచేస్తారా చూస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మరి ఆయన తెలంగాణ కోసం పనిచేస్తాడా, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో డేంజర్ గేమ్ ప్రారంభమైంది. బనకచర్ల ఒప్పందాన్ని పూర్తిగా తెర వెనక వేగంగా కలుతున్న పావులు. ఇరిగేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషను, తెలంగాణ ఇరిగేషన్ వాళ్ళు ప్రధానమైనటువంటి ఆఫీసర్లు ఢిల్లీలో మకామేసి బనకచర్లకు వేగంగా కదలడానికి సాగాల్సినటువంటి తతంగం అంతా కూడా సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన లాంఛనప్రాయాలన్నీ కూడా దగ్గరుండి మన తెలంగాణ ఆఫీసర్లు, మన రేవంత్ రెడ్డి గారి ప్రియ శిష్యులు పనిచేస్తున్నారు, సహకరిస్తున్నారు. అంటే జరగాల్సిన కార్యక్రమం అయిపోతుంది. మనం కనుక మామూలుగా జరగాల్సిన పెళ్లి తతంగా అయిపోయి పెళ్లి పుస్తలకి మంగళసూత్రం కట్టినగా చేసేది ఏముండదు. ఇక పీక్కోలేవు ఎక్కువలేవు అన్నట్టుగానే ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ పని ఆపలేము. ఎన్డీఏలో కేవలం 21 మంది ఎంపీల మీద, అది తెలుగుదేశం ఎంపీల మీద దయాదాక్షణాల మీద బ్రతుకుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు సిట్టు అంటే సిట్టు, డౌన్ అంటే డౌను, చంద్రబాబును ఎలా చెప్తే అలా ఆయన పరిస్థితులు ఉన్నాయన. చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ సహాయం చేస్తాడా, మనకు అనుకూలంగా పనిచేస్తాడంటే చిన్న పిల్లగా చెప్తారు. తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా జూరాల శ్రీశైలం ఎగున కుట్రలు, కర్ణాటక బ్యారేజీ బారాజుల నిర్మాణానికి తెలంగాణ ఒప్పందం, తుంగభద్ర కృష్ణా భీమా జలాన్ని ఒడిసిపెట్టేలా ఒకటైన ఏపీ కర్ణాటక. మరి మనకి మెనిపెట్టుకోవాలి. కర్ణాటకలో కీలక అనుమతుల సాధనకు పరోక్షంగా బాబు సహకారం. ఇది జరిగితే పాలమూరు ప్రాజెక్టులని పాడవు. దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది. ఎడారి తలాపున గోదావరి ఎందుకమ్మా మాకు కరువు అంతా అని కూడా పాట గుర్తుంది కదా. మరి అట్లాంటి తెలంగాణ మళ్ళీ వెనక్కి వెళ్తుంది. మళ్ళీ నీటి ప్రాజెక్టుల విషయంలో మళ్ళీ అన్యాయం అవుతుంది. చూశారా తెలంగాణ సమాజం ప్రజలారా, మీరు కేవలం అపోహల మీద, అనుమానాల మీద
మనకు మంచి చేసే బాపుని కాదనుకుంటే ఏం జరిగిందో ఆలోచించండి. ఒక్కసారి హృదయం తెలుసుకొని మనసు అంటే బ్రెయిన్ను ఓపెన్ చేసి ఆలోచించండి. మనకక్కర్లేని విషయాల పట్ల, మనకక్కర్లేని విషయాల పట్ల, మనకేమీ చేయని అన్యాయం చేయనటువంటి అంశాల పట్ల ఆయనను శిక్షించారు మీరు. ఆయన అహంకారే కావచ్చు అనుకుందాం ఉదాహరణకు. ఆయన అహంకారంతో మనకేం పని? మన ప్రజల పాలన చేశాడా? మనకు నీళ్ళు ఇచ్చాడా? నిధులు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? మన సంక్షేమ పథకాలు ఇచ్చాడా? పెన్షన్ ఇచ్చాడా? కరెంట్ ఇచ్చాడా? నీళ్ళు ఇచ్చాడా? ఇవి కదా మనం చూసుకోవాల్సింది. ఆయనకు కీర్తి ఉంటేంది, ఆయనకు అహంకారం ఉంటేంది, ఆయన కోపం ఉంటేంది, ఆయన అందం లేకపోతేంది, ఆయన అన్నం తిరగకపోతేంది. మనం చేసిన నాయకుని కదా మనం గెలిపించాల్సింది. ఈనాడు పరిస్థితి ఏమైందో చూశారు కదా. పేలం మించి దిగి పొయ్యిలో పడ్డారు. పక్కింటోని చూసి మనం మాటలు పెట్టుకున్నాం. చెప్పుడు మాటలు విని మొగడికి అన్యాయం చేసి ఏదో వెళ్ళిపోయినటువంటి భార్యలను చూశాం కదా. అప్పుడు అలానే ఉంది మన పరిస్థితి. చెప్పుడు మాటలు వింటే చెడిపోతాం. మొగని కాదనుకొని, తిట్టే మొగని కాదనుకొని కొత్త మొగని తెచ్చుకుంటే వాడు సిగరెట్లు పెట్టి కాలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఎవరికి ఎట్లా ఏడుస్తారో ఏడుస్తున్నాం కదా. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.